మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సరఫరా, విక్రయాలు, ముఠాలపైన డేగకన్ను వేస్తున్నాయి. నిరంతరం దాడులు నిర్వహిస్తున్న ఈ విభాగం నిందితులను కటకటాల్లోకి పంపిస్తూ డ్రగ్ మాఫియాను అరికట్టే పనిలో నిమగ్నమైంది. తాజాగా మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ శివారు ప్రాంతం చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించి సంచలనం రేపారు. సర్కారు సైతం సంబంధిత విభాగాలన్నింటినీ అప్రమత్తం చేయడంతో ఈగల్ బృందం, ఎక్సైజ్ పోలీసులు కేసును సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారీ చేస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు విచారణలో తేల్చారు. వాగ్దేవి పరిశ్రమపై నిఘా పెట్టిన పోలీసులు ఓ పోలీస్ కానిస్టేబుల్ను కార్మికుడిగా పంపించి పని చేయించి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించారు. ల్యాబొరేటరీస్లో దాడులు చేసిన పోలీసులకు 11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్ డ్రగ్స్తో పాటు 35,500 లీటర్ల రసాయనం, 950 కిలోల పొడి, వివిధ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు తనకొచ్చే ఆర్డర్లను బట్టి రోజుల వ్యవధిలో సరకు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా 2-3 రోజుల్లోనే విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నగరంలోని లగ్డీకాపుల్, నాచారం తదితర ప్రాంతాల్లో డెలివరీ చేస్తోన్న సమయంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు సేకరించి ఆధారాలను కోర్టులో హాజరుపరిచారు. కిలో మెఫిడ్రిన్ విలువ మార్కెట్లో 1 కోటికి పైగా ఉండగా పరిశ్రమ యజమాని విజయ్ మాత్రం డ్రగ్స్ ముఠాలకు 50 లక్షలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కూడా మెఫిడ్రిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ రామ్నగర్కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ దాదాపు 10 ఏళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు విచారణలో గుర్తించారు. గతేడాది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో శ్రీనివాస్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిందితుడు మాత్రం అనేక సాకులతో కోర్టు నుంచి మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి మహారాష్ట్ర పోలీసులు ఇతడి మీద నిఘా పెట్టి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా థానే జిల్లాలో మెఫిడ్రిన్తో బంగ్లాదేశ్కు చెందిన మహిళ పట్టుబడ్డ కేసులో మరోసారి విజయ్ పేరు తెరపైకి రావడంతో ఈసారి ఎలాగైనా పరిశ్రమ గుట్టు బయట పెట్టాలని మీరా భయాందార్, వసాయి విరార్ కమిషనరేట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ను విజయవంతం చేశారు. చర్లపల్లిలోని పరిశ్రమ లోపలికి ఇతరులను అనుమతించారని భావించిన పోలీసులు కూలీల వేషం వేసుకున్నట్లు తెలిసింది. ఉపాధి కావాలంటూ లోపలికి వెళ్లి డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక బృందం శ్రీనివాస్తో పాటు అతడి సహాయకుడు ల్యాబ్ అసిస్టెంట్ తానాజీ పండరీనాథ్ పట్వారీ ఇద్దరిని హైదరాబాద్ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్ మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారీలో ఆరితేరినట్లు పోలీసులు నిర్ధారించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకొచ్చాయి. ఓలేటి శ్రీనివాస్ విజయ్ 2005లో రామ్నగర్ గుండూలో అటెంటివ్ టెక్నాలజీస్ అనే వ్యాపారం ప్రారంభించాడు. 2015లో నాచారంలోని వాగ్దేవి ఇనోసైన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఏడాది తర్వాత చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మరో పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమ గేటుకు బయటవైపు తాళం వేసి లోపల మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు రసాయనాల డెలివరీలోనూ ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. డ్రమ్ములు, బ్యాగులపైన ఒక పేరు పెట్టి ఇంకోటి తీసుకెళ్లేవాడు.
కొన్నిసార్లు ఢిల్లీ, ముంబైకి వెళ్లాడు. డ్రగ్స్ తయారీతో వచ్చిన సొమ్ముతో విజయ్ రామ్నగర్ గుండు, బోడుప్పల్లోని భవనాలను అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్లు ప్రారంభించాడు. నష్టాలు రావడంతో వాటిని మూసివేశాడు. ప్రస్తుతం చర్లపల్లి, నాచారంలోని కంపెనీలను నడిపిస్తున్నాడు. రసాయనాలను వేడి చేయడానికి కట్టెల బండి మాత్రమే తరచూ లోపలికి వెళ్లేదని, అర్ధరాత్రి లోపల నుంచి శబ్దాలు వచ్చేవని స్థానికులు తెలియచేశారు. చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో 3 రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాలను మహారాష్ట్రకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రకు చెందిన జావేద్, ఉమరుద్దీన్, మన్సూరి, మహ్మద్, ఫహీం, హఫీజ్, ఫిరోజ్లు వోలేటి శ్రీనివాస్ విజయ్ నుంచి మెఫిడ్రిన్ విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు చర్లపల్లిలోని పరిశ్రమలో నిల్వ చేసి ఆర్డర్ వచ్చినప్పుడల్లా మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు తేల్చారు. వోలేటి శ్రీనివాస్ విజయ్ నుంచి మెఫిడ్రిన్ కొనుగోలు చేయడానికి మహారాష్ట్రకు చెందిన ఫైజల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించేవాడని పోలీసులు తేల్చారు. ముంబై నుంచి ఫైజల్, ముస్తఫా అనే ఇద్దరు డ్రగ్స్ తీసుకోవడానికి తరచూ హైదరాబాద్ వచ్చేవారని దర్యాప్తులో తేల్చారు. మహారాష్ట్రకు తీసుకెళ్లిన డ్రగ్స్ను స్థానికంగా పెడ్లర్లకు విక్రయిస్తూ వినియోగదారుల వరకు చేర్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ రసాయనాల పరిశ్రమని ఫార్మా కంపెనీ కాదని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. కంపెనీకి డ్రగ్ లైసెన్స్ లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. మెఫిడ్రిన్ ఔషధాల పరిధిలోకి రాదని, ఈ వ్యవహారం పూర్తిగా పోలీసులు, టీఆర్ఐ తదితర కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ తయారీ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో ఆబ్కారీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్లపల్లిలోని పరిశ్రమ గురించి ఆరా తీస్తున్నారు. సోమవారం పరిశ్రమలో తనిఖీలు చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. గతేడాది ఈ కంపెనీలో పీసీబీ తనిఖీలు నిర్వహించగా అప్పట్లో ఎవరూ అందుబాటులో లేరు. సదరు పరిశ్రమకు అనుమతి తీసుకున్న 2018లోనే ముగిసింది. 2023లో తిరిగి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారని తెలుస్తోంది.